లైఫ్ స్టోరీ చూద్దామా? నానా నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉంది నాన్న, నన్ను డాన్స్ తీసుకెళ్ళు. సరే పద్ధతి అండి. రెడీ గైస్, రెడీ 5 6 7 గో. పిల్లగాలి అల్లరి ఉళ్ళంతగిల్లి నన్నముకు ఉరిమేనా పిల్లగాలి అల్లరి ఉళ్ళంతగిల్లి నన్నముకు ఉరిమేనా కళ్ళిర చేసి మెరుపై తరిమేనా మా కళ్ళలో మా కిరణలో విరల వర్ణాల అయ్యాయి జానా. నానా నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఏం మాట్లాడుతున్నావు జాను? లవ్వు లేదు గివ్వు లేదు, లోపలికి పో. Years later. సంతోషాన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోయావు కదా దేవుడా. అమ్మాడి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఎదిరినట్టు నీ వెంట తీసుకుపోతాను. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్దామంటే వాళ్ళకి నమ్మకం చూపించుకోలేను, అద్దెకి ఇల్లు తీసుకుందామంటే చేతిలో డబ్బులు లేవు. నాకు డాన్స్ వచ్చు కదా, ఈవెంట్స్ చేసి డబ్బులు సంపాదించి లివింగ్ చూసుకోవచ్చు. హలో సిరి, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది, ఈవెంట్స్ ఉంటే చెప్తావా? నేను కూడా చేస్తాను. సరేనే, ఈ రోజు ఉంది, మరి వెళ్తావా? చెప్తా నేను, వెళ్ళు. సార్ సార్, ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. కొంచెం టైం పడుతుంది. సార్ సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్, ప్లీజ్ సార్, ఈ డబ్బులు నాకు చాలా అవసరం. నాకు ఆకలి అవుతుందంటే ఏమైనా కొనియడానికి కూడా నా దగ్గర రూపాయలు లేదు సార్, ప్లీజ్ సార్ మీకు దండం పెడతా, అలా అనకండి సార్. నాకు చాలా వేస్తుంది. మరి పొద్దున్నే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకు నేను చదువుకోలేదు. నీ డబ్బులు వద్దు, నీ ఈవెంట్స్ వద్దు. ఆకాశం తాకే నీ యాత్రంతరలు తడమాడుతున్న జీవితం కలలోని జారెన కనుల కనులకు నీటి చెమ్మ తగిన ప్రతిదినం వేదన అందమైన బతుకున కలగడి ఏమిటి నీ కావను, ఏమిటి నీ దేదన, చీకటి ముసిరితే చిటికెళ్ళ ఇదేదో చేసిందంట, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసేది. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడ చెల్లెంపై ఎలాగైతే వాళ్ళతో మాట్లాడతావా? మనుషులు రా, మీరు వాడాలి. ఛీ! ఏంటి నా జీవితం, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎన్ని కష్టాలు వచ్చి, ఎన్ని అవమానాలు వచ్చి, ఇంకొక మంచి జీవితం ఇవ్వాలి. హలో జాను, నీ డాన్స్ చాలా బాగా నచ్చి సిటీ వాళ్ళకు ఆల్బమ్ షూట్ చేస్తున్నారు, రేపే షూటింగ్ అంట, నువ్వు బయలుదేరు. ఓకే అక్క, వస్తాను. జాను రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. సూపర్, చాలా బాగా చేశారు జాను గారు. అక్క ఒక్క ఫోటో దిగుదాం అక్క. మేడం మీరు జానులే కదా, మొన్న మీ సాంగ్ చూసాను మేడం, మీరు చాలా బాగా చేశారు, మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను.
మనసారా నేను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి నీవుగా ఉందిలే దుర్గతి ఉందిలే జన్మకు దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం రే మామ జాను లేదుగా. అరే రారా మామ, ఒక్క ఫోటో దిగుతాం రారా. ఏ దాంతో ఫోటో ఏంట్రా, దాని గురించి తెలిస్తే అసలు ఫోటో దిగో. ఎందుకమ్మా ఈ డాన్స్ కూర్చోక నేను యూట్యూబ్ లో తీసుకున్నాను మరి ఇన్ని బ్యాడ్ కామెంట్సా? అమ్మా సురేమో ఇరిసేసింది సైన కాలమే నీరు కూడా భాషలే కగుతుముగా పోయనా బరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా అమ్మా అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా. లిరి అలా అనకూడదు లిరి. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే చాలా చీప్ గా చూస్తారు. అలాంటి లైఫ్ నీకు ఉండకూడదు లిరి. మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలి, సరేనా? అమ్మా అమ్మా నేనుండేలా నిత్యం నాపై ఉండాలిరా. హలో జానువేరి గారు, అవునండి, నేను ఎవరు? మేము మల్లెమాల నుండి కాల్ చేస్తున్నాం. మిమ్మల్ని డీలో కంటెస్టెంట్ గా తీసుకుందాం అనుకుంటున్నాం. మీరు చేయడానికి రెడీయా? రెడీ సార్, చేస్తాను. అయితే అభిమాషిని మీకు కొరియోగ్రాఫర్ గా ఇస్తున్నాం. షూటింగ్ డేట్స్ చెప్తాం, ప్రాక్టీస్ కి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ సార్. లిరి నాకు డీలో కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది డాడీ. అవునా, నువ్వు ఎలాగైనా కప్పు కొట్టే తీరాలమ్మా. షూటింగ్ ఎప్పుడు? Join your hands and welcome January. తులియలితో నాకు సెల్లెలంటను మాయదారి జాను టాలెంట్ ని ఎవరు ఎక్కడ ఎలాగ ఆపలేరు. ఒకడు యూట్యూబ్ వేసి ఇప్పుడు చూడు, రేపు పొద్దున మూవీలో నీ గురించి క్యూ కడతారు కావాలని చెప్పి. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. నా డాన్స్ చూసి చాలా మంది నవ్వారు, నువ్వేం చేయగలుగుతావన్నారు. కానీ ఈ రోజు పాన్ ఇండియా కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇంత పెద్ద మాస్టర్స్ నా డాన్స్ నచ్చి మంచి కామెంట్స్ నాకు ఇచ్చారు. ఈ రోజు తమ కష్టాలన్నీ నేను మర్చిపోయాను. ఇది కాదా నా విజయానికి తొలి మెట్టు.